నమస్కారం. దైవం ది గాడ్ భగవాన్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేయాల్సింది చాలా ముఖ్యమైనది, చాలా తెలుసుకోవాల్సిన విషయము ఉంది. మెయిన్ ఏంటిదంటే, మనము ఈ జరుగుతున్న మన ఈ కలియుగంలో మతద్వేషాలు, అలాగే మానవత్వం లేకపోవడం, ఈ కలి ప్రభావంలో పడి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. వాటి నుండి మనం బయటపడాలి. అసలు మనము ఎందుకు ఈ దేవుడు జన్మ ఎందుకు ఇచ్చాడు, ఈ జీవితాన్ని మనము ఎలా జన్మ సార్థకం చేసుకోవాలి అని తెలుసుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడగలరని కోరుకుంటున్నాను. మతం ద్వేషం ఇప్పుడు చూస్తున్నాము. హిందువులలో అందరికనే కాదు, హిందువులలో అందరు కాదు, ముస్లింలో అందరు కాదు, అలాగే క్రిస్టియన్స్లో అందరూ కాదు, కొంతమంది మత ద్వేషాలు పెట్టుకోవడం, ఆ మతంలో ఉన్న మనుషులు చేసిన పనులు, ఒక్కడు చేసిన పనికి మతం మొత్తానికి రుద్దటం, ఆ మతం మొత్తము చెడు అనే భావన కలిగించటం, అది చాలా తప్పు. అది నీ ఇష్ట దైవానికి కూడా అది నచ్చదు. ఇప్పుడు తీవ్రవాదులు ఉన్నారు. తీవ్రవాదులందరూ ముస్లిం వాళ్ళే అని హిందువులలో భావన. ఈ ముస్లింల వల్లనే మన పురాణాలన్నీ, దేవాలయాలు కూలగొట్టడం జరిగింది. మన హిందువులలో చాలా తక్కువ మంది, అంటే జీవనం కొనసాగడం కష్టంగా జరిగింది అనే భావన హిందువులలో ఉంది. ఇప్పుడు తీవ్రవాదులు ఎలా తయారవుతున్నారు? నేను ఒకటే అడుగుతాను, ముస్లింలే అని అంటున్నారు కదా, వాళ్ళు మనుషులే. వాళ్ళు తయారు కావడానికి చేసేది ప్రయత్నం ఒక మనిషే, ఆ మత పెద్ద మనిషి. ఆ పెద్ద మనుషులే చేయటం వల్లనే వాళ్ళు తీవ్రవాదులు అవుతున్నారు. వాళ్ళ దేవుడు అల్లా తయారు చేయటం లేదు. ఒక ద్వేషం. ఇప్పుడు భగవద్గీతలో కామ క్రోధ మదమాత్స్యాలన్నీ విడనాడాలని ఒక శ్రీకృష్ణుడు చెప్పారు. ఆ ద్వేషమే వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళలో ఆ మనుషులను వాళ్ళ పెద్ద మనుషులు తయారు చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళ దేవుడు కాదు, వాళ్ళ మతము కాదు. ఇప్పుడు ముస్లింలు తీవ్రవాదులు ఉన్నారని ముస్లిం మతాన్నే ద్వేషించే వాళ్ళు ఉన్నారు హిందువులలో. నేను ఒకటి అడుగుతాను, హిందువులలో దుర్మార్గులు లేరా? ఆ తీవ్రవాది కంటే ఘోరమైన వాళ్ళు ఉన్నారు. ఒక మనిషి కోపంతో
మానవత్వం మర్చిపోయి అది తన భార్యనో తెలియదు, ఇంకా రిలేటివ్ పర్సన్ అని తెలియదు, కానీ తల నరికి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి ధైర్యంగా నిలబడ్డాడు. అది ఎంత ఘోరమైంది అంటే, మన హిందువుల్లో ఆ దుర్మార్గుడు ఉన్నాడు కదా, అలాగే భూమి కోసం చచ్చేటప్పుడు కట్టుకపోము భూమిని, ఉన్నన్నాళ్ళు ఈ భూమి మీదనే జీవిస్తూ ఆ దేవుని స్మరిస్తూ ఆయన దీవెనలతో సంతోషంగా రిలేటివ్స్తో అలాగే బంధువులతో ఫ్రెండ్స్తో జీవనం కొనసాగించాలి. కానీ ఒక్క భూమి కోసం ఒక మనిషిని తోడబుట్టిన మనిషినే అన్నదమ్ములు కట్టెలతో కొట్టి చంపారు. ఇది రీసెంట్గా జరిగింది. అలాంటి దుర్మార్గులు మరి ఒక్క నిమిషం సుఖం కోసం తన పిల్లలు అడ్డం వస్తున్నారని పిల్లల్ని చంపారు తల్లిదండ్రులు. అంటే ఒక భర్తను భార్యను భర్త అయిన ఒక్క నిమిషం సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకొని చంపుకున్నారు తన నమ్ముకున్న వాళ్ళను. అలాంటి ఇంత ఘోరంగా జరుగుతున్న ఈ హిందూ మతంలో ఎవ్వరూ అడగరే, ఎవ్వరూ హిందూ మతాన్ని ఎవరు ద్వేషించరే. అంటే మనం చేసేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. అది న్యాయము, ఇది అన్యాయమా? వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, మీరు న్యాయం చేస్తున్నారా? ఇది ఒకటి ఆలోచించాలి. ఒకటి ఏంటంటే, ఒక్క మనిషి అయోధ్య మందిరాన్ని కూలగొట్టాడు బాబర్. అతను ఆయన రాజాధికారం వల్ల అహంకారం వల్ల చేసిన పని. కానీ ఆ మతము కాదు, వాళ్ళ దేవుడు చేయమని కాదు. ఒక మనిషి అహంకారం వల్ల చేసిన దానికి ఎన్ని ఘోరాలు జరిగాయి, ఎంతమంది చనిపోయారు. ఇప్పటికీ ఆ మతం ద్వేషము ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు గోవధ చేస్తున్నారని మన హిందువులు మన ఆవుని జాతీయ జంతువుగా గుర్తింపు రావాలని కోరుతున్నారు. ఇప్పుడు గోవధ మన ఇండియాలోనే జరుగుతుందా? వేరే దేశాల్లో జరగట్లేదా? వేరే దేశాల్లో తినట్లేదా? అక్కడ ఎందుకు వ్యతిరేకించట్లేదు? మన దేశంలోనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి. చిలీ దేశం, ఐర్లాండ్, కెన్యా, స్కాట్లాండ్, ఇండోనేషియా, అర్జెంటీనా, భూటాన్, అల్బేనియా, అర్మేనియా, యూకే, యునైటెడ్ కింగ్డమ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఈ దేశాలలో గోవధ బీఫ్ తింటున్నారు. అక్కడ ఎందుకు మీరు ఆపట్లేదు? ఇక్కడనే ఎందుకు ఆపుతున్నారు?
ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము ఒక నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో ఒక వీడియో చూస్తాము. ఒక ఆడ జింక ఒక పిల్లను అప్పుడే కంటుంది. అప్పుడే పుట్టిన సెకండ్లలోనే చిరుత వచ్చి ఆ పిల్లను నోటన కరుచుకొని తీసుకొని వెళ్తుంది. తల్లి ఏమో కాపాడలేక తన ప్రాణం నిలబెట్టుకోవడానికి దూరం వెళ్ళి తన ప్రాణాన్ని రక్షించుకుంటుంది. అప్పుడు ఆ పుట్టిన పిల్లను చూసి, అయ్యో అంత ఇప్పుడే పుట్టిన పిల్ల అప్పుడే చనిపోతుంది అనే బాధతో జాలిపడతాము, కానీ మనం ఏమైనా చేయగలుగుతామా? అది సృష్టి అంటే పుట్టంగానే అది ఏ జీవైనా, మనిషి అయినా, ఏ మూగజీవైనా, ఏ జలరాశి అయినా పుట్టడము మరణించడము ఖచ్చితం. అందుకే ఈ గోవధ అనేది ఆపాలి. అది ఎంతవరకు అంటే మనం చేతనైనంత మనలో ఆపే స్థాయి ఉన్నంత వరకు, ఆపలేని స్థాయిలో ఉన్నప్పుడు అది మనం కూడా ఏమి చేయలేం. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నా ఊర్లోనే ఆవుల్ని, ఎద్దుల్ని పోషించలేక, ప్లస్ అవి రోగాన పడే ఉండడం వల్ల అవి పని చేయట్లేదని భావించి అమ్ముతున్నారు. మరి అక్కడ ఆపట్లేదు ఎందుకు? మీరు అక్కడ ఆపండి మొదలు, ఆ తర్వాత ఇవి కూడా ఆగుతాయి. ఇంకోటి, ఆ దేశాలలో అక్కడ చేస్తున్నారు వధ, అంటే బీఫ్ తింటున్నారు, అది వాళ్ళ అలవాటు. ఇప్పుడు మనము మన దేవాలయాలు, అమ్మవారి దేవాలయమైనా, ఒకే దేవాలయమైనా బలిచ్చే గుడి దగ్గర మేకను, కోడిని కోస్తాము. ఎందుకని? ఒక ఆచారం, ఒక అలవాటు అది. కానీ అది కూడా మూగజీవే కదా. ఆ గోవులాగానే ఇవి కూడా మూగజీవే కదా. మీరు ఎందుకు ఆపట్లేదు? అది ఏంటంటే దేవుడు రాసి పెడతాడు. ఎవరికి ఎక్కడ మరణం ఉంటుందో, ఎవరి చేతుల్లో మరణము కలుగుతుందో అది దేవుడే రాసి పెడతాడు. అంతే తప్ప మనము ఇలా ద్వేషించి, నువ్వు ఇంకో మతాన్ని ద్వేషించి వాళ్ళ దేవుణ్ణి ద్వేషిస్తే నీవు ఒక మహాపాపం చేసుకున్నట్టే. ఇప్పుడు ఆవు ఉంటుంది, కుక్క ఉంటుంది, వీధిలో కుక్కలు ఉంటాయి. ఒక కుక్క వీధిలో ఉంటే ఇంకో కుక్క కోటీశ్వరుడి దగ్గర సాధు జంతువు కూడా ఉంటుంది. అంటే దేవుడు ఒక కుక్కకు అక్కడ స్థానం ఇస్తే ఇంకో కుక్కకు ఇంకో కాడ స్థానం ఇచ్చాడు. అంటే అది దాని పూర్వజన్మ, అది దేని వలన అది అక్కడ అలా జీవించే స్థానం ఇచ్చాడు దేవుడు. మరి ఆవు కూడా ఉంది. ఆవు రోడ్డు మీద తిరిగే చెత్త కుప్పలలో తినుకుంటూ ఉంటుంది. ఒక ఆవు ఒక కాడ గోశాలలో గుడి దగ్గర సాధు జంతువుగా పెంచుకొని వాటిని పూజిస్తూ అక్కడ వాటిని ఆహారం
ఇస్తూ వాటికి పోషణ ఇస్తూ వాటిని ఒక దేవతలాగా దేవుడిలాగా చూసుకుంటాము. మరి అక్కడున్న ఆవే ఇక్కడున్న ఆవే మరెందుకు తేడా? అది ఏ స్థానము దేనికి ఏది దేవుడు ఏ స్థానం ఇవ్వాలనో ఆ స్థానం ఇస్తాడు. అంతేకాని ఇప్పుడు ఒక ఆవు ఉంది, పాము ఉంది, చిలుక ఉంది, అలాగే కోతి ఉంది. ఇవన్నీ ఎన్నో జీవులు ఉన్నాయి. ఇట్లాంటి రకాలు. కానీ కొన్ని ఒకటే వెళ్ళి ఆ దేవుని కోసం దేవుని దగ్గర ప్రదక్షిణ చేయడము, దేవుని దగ్గర ఎదురుగా కూర్చొని ప్రార్థించడము. అది పాము చూసాము, చిలుకను చూసాము, ఆవును చూసాము, అలాగే కోతిని కూడా చూసాము. మరి వాటికే ఎందుకు అలా ఉంది? అది ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే వాటిలో ఆత్మఘోష. నేను ఈ జీవనం నుంచి బయటపడాలి, ఈ మళ్ళీ మనిషిగా పుట్టి పుణ్యం చేసి నీలో కలవాలి అని. నేను ఒకటి చెప్తాను. పురాణాలలో మనము పాత సినిమాలు చూస్తాము. దేవుళ్ళ సినిమాల్లో ఒకరు తప్పు చేశారని ఒక ఋషో మునో అతన్ని శపిస్తాడు. నువ్వు కుక్కగా మారు అని, పాముగా మారు అని. ఎందుకు? అది తప్పు చేసినందుకు. అలాగే కలియుగంలో ఎవరైతే పాపం చేశారో అదే పాపమే శాపంగా మారి కుక్కగానో, పాముగానో, ఆవుగానో, ఎద్దుగానో, పందిగానో, ఇంకే విధమైన జీవరాశిగానో పుడతావు. అది వాటి నుంచి పాపాలు హరించుకొని మళ్ళీ మనిషి జన్మగా ఎత్తుతావు. ఇక మనిషి జన్మ ఎత్తినాక ఏం చేయాలన్నది చివరికి వీడియోలో చివరిగా చెప్తాను. ఇప్పుడు నేను ఒకటి నా జీవితంలో జరిగిన విషయం చెప్తాను. నేను ముస్లింల గురించి నా చిన్నప్పటి నుంచి నాకు నా దేవుడే వెంకన్న తండ్రి, ఆయనే నాకు తల్లి తండ్రి అని నమ్మి జీవిస్తూ ఇప్పటివరకు ఇలా మీతో మాట్లాడుతుండడానికి కారణం కూడా ఆయనే. అలాంటిది ఆయన నాకు ఒకటి నిరూపించాడు. నా జీవితంలో నా ఫ్యామిలీ ఆపదలో ఉంటే నేను అక్కడ లేనప్పుడు నా భార్యకు హాస్పిటల్ తీసుకెళ్ళి 2,000 రూపాయల ఖర్చు, అది 2007వ సంవత్సరంలో వాళ్ళు ఖర్చు పెట్టి నన్ను అడగకుండా ఎలాంటి ఆలోచన చేయకుండా 2,000 ఖర్చు చేశారంటే ఆ ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు ఎంత మానవత దృక్పథం ఉందనేది తెలుసుకోవాలి. అలాగే నాకు హైదరాబాదులో ఉద్యోగం లేకపోతే ఎలా పోషించాలి నా భార్య పిల్లలనే బాధతో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ నేను ఇస్తాను ఉద్యోగం అని పరిచయము తక్కువ ఉన్న మనిషి నేను ఇస్తాను నీకు ఉద్యోగం అని ఇప్పించాడు అప్పటికప్పుడే. అప్పుడు అర్థమైంది నాకు. అంటే అప్పుడు అర్థమని కాదు, నాకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందానో, ఆ దేవుని పట్ల అనుగ్రహం పొందానో, ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం పొందిన తర్వాత నాకు అర్థమైంది అందరిలోనూ నేనే ఉన్నాను. నేను అప్పుడు అల్లాను ప్రార్థించలేదు, ఆ జీసస్ని ప్రార్థించలేదు, నా దేవుణ్ణే ప్రార్థించాను. వాళ్ళ రూపంలో వచ్చి అందరిలోనూ నేనే ఉన్నాను, పరమాత్మ అన్ని జీవరాశుల్లో ఒకడే పరమాత్మ అని నమ్మేటట్టు చేశాడు. అలాగే ప్రతి ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకే మతమైనా, హిందువు అయినా ఒకటే భావించాలి.
అందరిలోనూ ఒకటే పరమాత్మ, నా దేవుడు ఉన్నాడని భావించాలి. ఇప్పుడు హిందువులు వేరే మతంలో వారైనా, ముస్లిమ్స్నైనా, క్రిస్టియన్స్నైనా ద్వేషించద్దు, వాళ్ళ దేవుణ్ణి దూషించద్దు. అలాగే ముస్లింలు క్రిస్టియన్స్నైనా వాళ్ళ దేవుడినైనా, అలాగే హిందువులు ముస్లిమ్స్ హిందువులనైనా దూషించద్దు. ఒకటే చెప్తాను, నేను ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్, అందరిలోనూ నేనే ఉన్నానని నాకు నా దేవుడు ఎలా నేర్పించాడో మీకు కూడా ఒకటే ఉంటుంది, అందరిలోనూ దేవుడు ఒక్కడే అని. నేను ఒకటి అడుగుతాను, చాలామంది నా దేవుడు కాదు, ఈయన నా మతము కాదు, నా దేవుడు కాదు అనే భావనతో ఇతర మతాల దేవుళ్ళను దూషించడము చేస్తున్నారు. ఒక లాజిక్ ఏంటంటే, నాకు నేర్పించిన నా వెంకటేశ్వర స్వామి అందరి మతాలు వేరైనా మనుషులందరూ ఒకటే, అందరి మనుషుల్లో నీ దేవుడే ఉన్నాడని భావన ఇచ్చాడు. అలాగే మీరు కూడా క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా నా దేవుడే వాళ్ళల్లో ఉన్నాడనే భావన ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అలా తెచ్చుకుంటామో, మనుషులందరం మనమే అనే భావన ఉంటుందో, అప్పుడు ఈ మతద్వేషాలు తొలగిపోతాయి. స్వార్థం కోసం మతాన్ని వాడుకొని ఒక మత పెద్దల ద్వారా ఒక మనిషిని అలా మార్చిన వాడికి వర్తిస్తుంది తప్ప అందరిలో ఒక్కడే పరమాత్మ అని అనుకునే వారికి ఇలాంటిది పాపము తొలగదు. ఇతర మతాలపైన, ఇతర మత దేవుళ్ళపైన, ఇతర మత మనుషులపైన ద్వేషం కలిగి ఉంటామో అప్పుడు మహాపాపంతో సమానం. అలాగే నీకు నువ్వు తెలుసుకోవాలి. భగవద్గీతలోని ఇప్పుడు హిందువులే ఉన్నారు, ముస్లిమ్స్ని వాళ్ళను తక్కువ అంచనా వేసి వాళ్ళ దేవుని కూడా తిడుతున్నారు. అలా తిట్టడం వల్ల మహాపాపం. అలాగే నీకు నువ్వు తెలుసుకోవాలి. ఆ మహాపాపం చేస్తున్నందుకు ఆ తర్వాత ఆ దేవుడే నిరూపిస్తాడు. నేనేమంటున్నానంటే, ఆ భావన, మతద్వేష భావన పోవాలి. అందరిలోనూ పరమాత్ముడు ఒక్కటే అంటాము కదా, మరి అట్లాంటప్పుడు మనుషులందరూ ఒకటే, మనుషులలో ఉన్న పరమాత్మే ఒకటే అని భావించినప్పుడు నువ్వు అలా దూషించడం వల్ల నీ దేవుణ్ణే, అంటే నువ్వు ఏ మతంలో ఉన్నావో, ఏ దేవుణ్ణి పూజిస్తున్నావో ఆ దేవుణ్ణే నువ్వు తిరిగి దూషించినట్టు అవుతుంది. అదే నీకు మహాపాపంగా నీకు తగులుతుంది. ఒకటే ఆలోచించండి, ఏ మతాన్ని ద్వేషించద్దు, ఏ మత మనుషులను దూషించద్దు. అందరూ మనం మనుషులమే, మనమందరం ఒకటే అని భావించి ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఇతర మతాలపై దూషిస్తే నీ దేవుణ్ణే, నీ ఇష్టదైవాన్ని నువ్వు దూషించినట్టు సమానమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక ముస్లిమ్స్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది తీవ్రవాదులు ఎలాగా చెడ్డదారిలో వెళ్ళి, చెడు మార్గంలో వెళ్ళి వాళ్ళు ఎలా తీవ్రవాదిగా మారుతున్నారు,
అలా కాకుండా మంచి వాళ్ళు కూడా ముస్లిమ్స్ ఉన్నారు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళలాగా. ఇంకొకటి ఏంటంటే అయ్యప్ప స్వాములు భోజనం పెడతారు. ముస్లిం వాళ్ళు కూడా మొత్తం మాలను ధరిస్తారు. అట్లాంటివి వాళ్ళను మనము ఎట్లా దూషిస్తాము? ఒకటి వాళ్ళల్లో ఒక భావన ఉంటుంది, ఏమనంటే నేను కూడా హిందువుగా పుడితే బాగుండనే ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎక్కడనో ఒక కాడ మనకు తెలియకుండానే, పక్కనోళ్ళకు తెలియకుండానే వాళ్ళు మన మతాన్ని గౌరవించే విధానం కూడా ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాలి. ఇక క్రిస్టియన్స్ వాళ్ళ పాస్టర్స్ ఉంటారే, డబ్బు కోసం మతాన్ని దూషించడము, అలాగే వాళ్ళు పాస్టర్స్లే ఇంత ఘోరమైన ఆడవాళ్ళను హింసించడము, డబ్బు కోసం మతాన్ని ద్వేషించడము, ఇతర మతాల దేవుళ్ళను ఇతర మతాలను దూషించడము, అది మళ్ళా మతం మార్పిడి చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు కూడా ఒక పాపంలో మహాపాపం చేస్తున్నట్టే. అది వాళ్ళకు అది అర్థం అవ్వాలి. ఆ మహాపాపం నుంచి బయటపడాలంటే అందరం మనుషులమే, అందరము, ప్రతి మనిషిలో పరమాత్మ. ఇప్పుడు ఒకటే చెప్తాను, ఒక అడవిలో గిరిజనులు చెట్టును పుట్టను పూజిస్తారు. వాళ్ళకి ఏంటంటే నమ్మకం, అదే మా దైవం అని నమ్మకం. ఆ నమ్మకమే విశ్వాసంగా వాళ్ళ పని చేసుకొని ఆ దేవుని నమ్ముతూ ఆ పనిలో విజయం సాధించి వాళ్ళ జీవనాన్ని సంతోషంగా కొనసాగిస్తారు. ఒకటే చెప్తాను, ఎక్కడైనా ఏ దేవుడైనా ఒక ధర్మం కోసమే అవతరిస్తాడు. ఒక ధర్మం నిలబెట్టడానికే అక్కడ మనిషిగా పుడతాడు, అంటే మనిషిగా అవతరిస్తాడు. అది మీకు ఇప్పుడు కల్కి సినిమా వచ్చింది, అలాగే హనుమాన్ సినిమా వచ్చింది. ఈ సినిమాలు తీసే దర్శకులు ఉన్నారే, వాళ్ళలో ఆ దేవుడిచ్చిన ఒక ఈ టెక్నాలజీ ఈ జనరేషన్లో ఈ టెక్నాలజీని ఎలా వాడుతున్నారో, వాళ్ళకు ఆ దేవుడు ఇచ్చిన వరం. ఎందుకంటే దైవం మీద నమ్మకం తగ్గిపోతుంది ఈ కలియుగంలో. ఆ దైవము మళ్ళీ దైవత్వం ఒక భావన, దైవంపై భక్తి రావాలంటే మళ్ళీ ఇలాంటి సినిమాలు వస్తేనే, ఇలాంటి దర్శకులలో మనసులో ఆ దేవుడు రప్పిస్తేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఇది కూడా ఆ దైవ లీలనే వాళ్ళకు అలా ఆలోచన రావడం, ఆలోచన తెప్పియడం, అలా ఈ జనరేషన్ తగ్గట్టు యూత్కి తెలియజేస్తున్నాడు ఈ కల్కి సినిమా ద్వారా, హనుమాన్ సినిమా ద్వారా. అందుకే ఆ దేవుడు ఎవరిని ఎలా నడిపించాలనో, ఎలా ఉపయోగించుకోవాలనో, ఎలా ధర్మం నిలబెట్టడం కోసం ఎలా మార్చాలనో అన్నీ చేపిస్తాడు. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కరికి టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఛానల్ పెట్టడం కూడా నా టాలెంట్ అని కాదు, నా దైవం ఇచ్చిన ఆలోచనల వల్లనే నేను ఇలా మీకు చెప్తున్నాను. ఇక మూజీవాలు
మూగజీవాలు, రోడ్డు మీద కుక్కలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. మొన్న రీసెంట్గా కుక్కల దాడిలో, హైదరాబాద్లో కుక్కల దాడిలో 2 పిల్లలు చనిపోయారు. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. ఒక ఆమె వీధిన వెళ్తే 10 కుక్కలు ఒకేసారి దాడి చేశాయి. కానీ ఆమె ధైర్యంగా తన ప్రాణాన్ని కాపాడుకుంది. అలా కుక్కలు ఎందుకు అంతగానో ఒకేసారి దాడి చేస్తున్నాయి? వాటికి అలా చేయడం కారణం ఏంటి అనేది ఎవరైనా ఆలోచించారా? మనము తినడమే కాదు, మనం సంపాదించుకోవడమే కాదు, మన పిల్లల కోసమే దాచుకోవడమే కాదు, దేవుడు ఏమన్నాడంటే సమాజం కోసం నువ్వు ఏమి చేస్తున్నావో అది ఆలోచిస్తాడు. ఒక సమాజంలో ఒక పేదవాడికి ఏమి పెడుతున్నామో ఆలోచిస్తాడు. ఒక మూగజీవికి నువ్వు ఎలా చూస్తున్నావో అది ఆలోచిస్తాడు. ఇలాంటి మూగజీవాలకు తిండి పెట్టకుండా మనమే మన స్వార్థం కోసమే, భగవద్గీతలో 2వ అధ్యాయంలో నేను కలియుగ భగవద్గీత స్టార్ట్ చేశాను. అందులో అధ్యాయం భాగం 2లో నేను చెప్పాను, మూగజీవాలకు అంటే తన కోసమే, తన పిల్లల కోసమే, తన కుటుంబం కోసమే కష్టపడి దాచుకొని తన కోసమే ఉంచుకునే వాడు ఒక దొంగతో సమానం. దొంగ అనేది వాడు తన స్వార్థం కోసమే, తన శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాడు తప్ప తన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, ఎవరైతే తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం స్వార్థంగా ఆలోచిస్తూ తన కుటుంబం కోసమే ఆలోచిస్తాడో వాడు దొంగతో సమానమని అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఇలా ఉండడం వల్లనే మూగజీవాలకు అన్నం పెట్టకపోవడమే అవి యాక్చువల్లీ వాటికి ఆకలి అనేది ఉంటుంది. ఆ ఆకలి తీర్చండి వాటికి. ఇప్పుడు నేను పెంచుకుంటున్నాను ఒక కుక్కని, అది ఎంత విశ్వాసంతో ఉంటుందో, నేను పెట్టిన తిండికి విశ్వాసంతో ఉంటుంది. మేము లేకపోతే తను తినదు. అలాంటి విశ్వాసం కలిగిన కుక్క వాటికి వీధిలో ఉన్న కుక్కలైనా విశ్వాసంతో ఉంటాయి. కానీ వాటికి ఆకలి తీర్చడానికి ఎవ్వరు లేరు. ఆకలితో అవి ఒకదానికొకటి ఖర్చుకోవడము, ఎంతో ఘోరంగా ఖర్చుకుంటాయి, చంపుకోవడం కూడా జరుగుతాయి. అలాంటిది మనుషులపై దాడి చేస్తున్నాయంటే వాటిలో ఉన్న ఆకలి తప్ప ఇంకేముండదు. అదే నువ్వు ఇప్పుడు ఒక ఆమె మీద 10 కుక్కలు వెళ్ళాయి కదా, ఆమెనే రేపు వెళ్ళి ఆ 10 కుక్కలకు అన్నం పెట్టమను, అది తెల్లారి 2 సార్లు పెట్టమను, మూడోసారి అవి వచ్చి ప్రేమగా చూస్తాయి. అది వాటిలో ఉన్న మనం తెచ్చుకోవాల్సిన భావన. ఇలా చేయకుండా నాకెందుకు అనే భావనతో ఉన్నవాళ్ళు చివరికి వాళ్ళ కాడికి వస్తే కానీ తెలియదు. అంటే బయట జరుగుతున్న ఘోరాలకు నాకెందుకు అని అనుకుంటున్నారే, ఆ చివరికి వాళ్ళ కాడికి వస్తే కానీ తెలియదు. ఇప్పుడు కుక్కలకు అన్నం పెట్టకుండా అలాగే ఉన్నాయనుకోండి, రేపు మన పిల్లల్ని బయటికి పంపించడానికి ఒక తీవ్రవాదులకు దూరంగా ఎలా భయపడి మనము రక్షించుకోవడానికి మన పిల్లల్ని దాచిపెట్టుకుంటామో, ఆ కుక్కల నుంచి బయట రక్షించుకోవడానికి మన పిల్లల్ని దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి దుస్థితికి రానియకుండా ప్రతి మనిషి, ప్రతి వీధిలో ప్రతి మనిషి
ఆ జీవికి, మూగజీవికి అన్నం పెట్టండి. అప్పుడు అవి ఎవరిని ఏమీ చేయవు. అవి అందరితోనూ మంచిగా స్నేహంగా ఉంటాయి. అది ఆలోచించాలి. ఇక మనము మత ద్వేషం ఎలా పోగొట్టుకోవాలో చెప్పాను. మూగజీవాలకు వాటికి అన్నం పెడితే ఎలా విశ్వాసం చూపిస్తాయో అని చెప్పాను. కానీ మనము ఏమి చేస్తున్నాం అనేది ఆలోచించాలి. అసలు మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది ఆలోచించాలి. కొన్ని కోట్ల జీవరాశులలో పుట్టి మరణించి కొన్ని వందల జన్మలు, 1000 జన్మలు జన్మించినాక పాపాలు హరించుకున్నాక చివరికి మానవ జన్మగా మనము జీవిస్తాము, పుడతాము. ఈ పాపం హరించుకొని మనము మానవ జన్మగా ఉన్నప్పుడు ఈ మానవ జన్మలోనే పుణ్యాన్ని సంపాదించుకోవాలి. డబ్బు, ఆస్తి ఇవి కాదు. ఎంతైనా కానీ ఒకటి చెప్తాను, బయట కల్చర్ ఎలా ఉంది, సినిమా హాల్కి పోవడం, రెస్టారెంట్లకు పోవడం, తినడం, పడుకోవడం, వాళ్ళ తర్వాత ఉద్యోగం చేయడం, కష్టపడడం, సంపాదించడం, పిల్లల్ని పెంచడం, తర్వాత వాళ్ళు నీలాగనే రొటీన్ బతుకు, నీ రొటీన్ జీవితాన్ని కొనసాగించడం, ఎంజాయ్ చేయడం ఇవే. కానీ మనము ఎందుకు పుట్టాము, ఎందుకు మనము మళ్ళీ ఈ జన్మ లేకుండా, పునర్జన్మ లేకుండా ఈ జన్మలోనే దైవంలో ఐక్యం అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ భగవద్గీత నియమాలు పాటించకుండా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు భగవద్గీత నియమాలు అనేది ఓన్లీ హిందువులకే అని అనుకుంటారు. కానీ ఏ దేవుడైనా, నేను చెప్పాను, ఏ దేవుడైనా, ఏ మతంలో ఏ దేవుడైనా భగవద్గీత నియమాలనే అందరి దేవులకు వర్తిస్తాయి, అన్ని మతాలకు వర్తిస్తాయి. భగవద్గీత నియమంలో ఎవ్వరు ఏది పాటించకపోయినా వాళ్ళు తిరిగి జనన మరణ చక్రంలో, అంటే మళ్ళీ మూగజీవిగా పుట్టి తిరిగి మానవ జన్మ పుడతారు. ఇప్పుడు ఇది భగవద్గీత నియమాలు పాటించకుండా ఉంటారో, ఎవరైతే ఉంటారో మానవ జన్మగా పుట్టినప్పుడు వాళ్ళు ఆ జన్మలోని నరకాన్ని అనుభవిస్తారు. మంచాన్న పడైనా, రోగాల బారిన పడైనా, ఇంకా ఏ రకంగా అయినా నరకం అనుభవించి చివరికి చనిపోతే తిరిగి మళ్ళీ ఏదో ఒక మూజీవులో పుట్టాల్సిందే. ఒకటి చెప్తాను, దేవునికి మనం అనుకుంటాము మనము ఒక పెద్ద దైవ ఆరాధనతోటే, దైవ అనుగ్రహంతో పుట్టామనే భావన అందరికీ ఉంది. కానీ ఒక భగవద్గీతలో, నేను కలియుగ భగవద్గీతలో చెప్పిన ఒక అధ్యాయంలో ఒక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఎవరైతే వేదాలను పఠిస్తూ పూజలు చేస్తూ ఆ వేదాలలోనే దేవుడున్నాడనే భావన పొందుతారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది దైవ భక్తి కాదు. ఎప్పుడైతే భగవద్గీత నియమాలు పాటిస్తూ నీ ఆత్మను అంతఃకరణ శుద్ధిగా నీలోని చెడు గుణాలు, చెడు ఆలోచనలు తీసేసి ఆ దైవ మార్గంలో వెళ్తూ నీ ఇష్ట దైవంపై నమ్మకంతో, విశ్వాసంతో ఉంటావో అప్పుడు నువ్వు ఆ దేవునికి దగ్గర అవుతున్నట్టు. నేను అనుభవించిన ఆ దైవానుగ్రహం పొందిన ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం పొందిన నుండి తెలుసుకున్నాను కాబట్టే చెబుతున్నాను. ప్రతి మనిషి
ఒక భగవద్గీతను జన్మలో ఒక్కసారైనా భగవద్గీత విని అర్థం చేసుకొని భగవద్గీత నియమాలు పాటిస్తారు, వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మనెత్తరు, ఆ దైవంలోనే కలుస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇక నాకు కొంతమంది ధనవంతులు అనుకుంటారు, మస్తు ఘనంగా డబ్బు పెట్టి పూజలు చేశాను, వేద మంత్రాలతో 100 మందితో పూజలు చేశానని భావన ఉంటారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో అది నిజమైన దైవభక్తి కాదు. ఎప్పుడైతే నీలో కల్మషం లేకుండా నీలో మార్పు తెచ్చుకొని భగవద్గీత నియమాలు పాటిస్తావో అప్పుడే నీకు ఆ దైవానుగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు నువ్వు ఎన్ని పూజలు చేయి, ఎన్ని గుళ్ళు కట్టు, ఎంత దానం చేయి, అంటే గుడికి దేవునికి ఎంత దానం చేసినా నీకు ఎలాంటి పుణ్యము రాదు. అది తెలుసుకోవాలి. ఇది దైవంలో ఆ మూగజీవాలు ఎట్లాగో మానవ జీవి అని అలాగే చూస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు మార్పు తెచ్చుకుంటావో అప్పుడు తెలుస్తుంది నీ దైవానుగ్రహం, దైవభక్తి, దైవము నాపై చూపించే ప్రేమ, అవన్నీ తెలుసుకుంటావు. అందుకే మతద్వేషాలు వీడండి. అన్ని మతాలలో ఉన్న దేవుళ్ళందరూ ఒకటే. ఎవరిని దూషించద్దు. స్వార్థపరులైన ఏ రాజకీయ నాయకులైనా స్వార్థంగా ఆలోచించి మతద్వేషంతో మతాలను వాడుకుంటారో వాళ్ళని గురించి ఆలోచించకండి. అలాగే గోవులలో ఏ జీవైనా చివరికి పుట్టడం మరణించడము తథ్యం, ఖచ్చితం. కాబట్టి మనము దాని గురించి ఆలోచించకండి. అంతగా డీప్గా వెళ్ళని అవసరం లేదు. నేనేమంటున్నానంటే, నువ్వు ఎలా పుట్టావు, నువ్వెందుకు పుట్టావు, నువ్వు ఏమి సాధించాలి జీవితంలో, నువ్వు మళ్ళీ ఈ వచ్చే కలియుగం మొత్తంలో ఎన్నో ఘోరాలు జరుగుతాయి. ధర్మం ఒక పాదం మీద ఉంటే 3 పాదాల మీద అధర్మం ఉంటుందని అంటారు. ముందు జరిగే ఘోరాలు మానవత్వం లేని మనుషుల మధ్య జీవిస్తూ కష్టాలు పడుతూ ఇప్పుడున్న కష్టాలే భరించలేకపోతున్నాం. ఇంకా ముందు ఇంకేం కష్టాలు పడతాం. ఆ కష్టాల నుంచి బయటపడాలంటే ఈ జన్మలోనే నువ్వు దైవంకి దగ్గర అవ్వాలి. అందుకే నీ ఇష్ట దైవానికి దగ్గర అవ్వాలంటే మారాలి, మన భగవద్గీత నియమాలను పాటించాలి. ఎవరు మతద్వేషాన్ని పెట్టుకోకండి. అనవసరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించి నీ యొక్క జీవిత గమ్యంని తెలుసుకోకుండా పక్కదారిపోకుండా నువ్వెందుకు పుట్టావో, నీ జన్మ ఎందుకు, పునర్జన్మ లేకుండా ఎలా చేసుకోవాలనేది ఆలోచించండి. మొత్తం ఈ నా ఛానల్లో ప్రతి వీడియో, ప్రతి షార్ట్స్, ఇవన్నీ నా జీవిత అనుభవం, నా ఏడుకొండల వెంకన్న స్వామి తెలియజేసిన అనుభవంతోనే నేను చెబుతున్నాను. నాకెవరూ చెప్పలేదు. నాకు ఆయన ఎలా తెలియజేశాడు మొత్తం అన్నీ వివరించాను. ఆ దైవానుగ్రహం పొందడం నేను ఒక్కరిని పొందవలసిన అనుగ్రహం పొందాను. కానీ నాలాగా ఎంతో మంది చెడు దారి నుండి మళ్ళీ మంచి దారిలా, అంటే మంచి దారిలో నడవాలంటే నా నుండి మార్పు, అంటే నా నుండి ఒకరు నేర్చుకోవాలనే భావనతో నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను. 100 మందిలో ఒక్కరు మారినా నేను ఆ దేవునికి సహాయం చేసినట్టే అనే భావనతో ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.